ఈరోజు మనుషులు మీదకి రావడం ఏంటండి? ఏమడిగారు సోమవీర్రాజు గారు? క్వశ్చన్ అవర్ జరిపించండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడానికి మేము చూసాము. ఇలాగ చేతులు జోడించి చైర్మన్ గారిని వారు అడగటం జరిగింది. మాకే బాధ అనిపించింది. ఇంత పెద్ద ఆయన ఇంత రిక్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఈ వైసీ సభ్యులు తీసుకొచ్చారు, ఈ చైర్మన్ గారు తీసుకొచ్చారని అడుగుతుంటే మీదకి వస్తూ ఉన్నాడు. ఆ రికార్డింగ్ డాన్సులు చేసుకునే ఇజ్రాయిల్, అతనితో పాటు మిగతా వాళ్ళంతా ఎల్ఓపి గారు సోద్యం చూస్తూ ఉంటారు. బొత్స సత్యనారాయణ గారు ఒక్క మాట కూడా మాట్లాడరు. ఈ ఇజ్రాయెల్ని టీటీడీ లెటర్లన్నీ అమ్ముకున్నందుకు విజిలెన్స్ వాళ్ళు కూడా ఇతన్ని పట్టుకుంటే ఈ ప్రభుత్వం బ్యాన్ కూడా చేసింది అతని లెటర్లు. ఇలాంటి వాళ్ళు ఈరోజు ఇలా చేస్తున్నారు. సభా సాంప్రదాయాల్ని మంట కలిపి ఈ ప్రవర్తించడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పుడు సోమవీర్రాజు గారు మాట్లాడాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మేము చెప్పామండి, మేము చర్చకు రెడీగా ఉన్నాము. మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కేశవన్న చెప్పడం జరిగిందండి. లెజిస్లేటివ్ మినిస్టర్గా వారు చెప్పారు, గంట కాదు, 2 గంటలు కాదు, 3 గంటలు కాదు, తెల్లవారుజామున వరకు కూడా మేము ఉంటాము. మీరు ఏదైతే క్వశ్చన్స్ అడిగారో దానికి మేము సమాధానం చెప్తాము. ఈ కల్తీ లడ్డూ విషయం మీద మేము వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు ప్రభుత్వం తరపు అని కేశవన్న 1 కాదు, 2 కాదు, 5-6 సార్లు కౌన్సిల్లో చెప్పడం జరిగింది. అయినా కూడా వాళ్ళు వినిపించుకోలేదు ఈరోజు.